మనం చేస్తున్నాం. వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి మనము మొదటి నుంచి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి మనం 12 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. టకట చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మా పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రములోనూ నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. మరియు వారి వలె మనం వ్యభిచరించక ఎందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభుని శోధింపక ఎందుము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు శనగకుడి. వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటకే రాయబడిన. తాను నిలుచునని తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కొరకు. ప్రేమగల తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ఈ విధంగా మేము కూడుకోవడానికి సహాయం చేశారు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఈ పైటికల వేళ మీరే మమ్మల్ని దర్శించండి. నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి నాయన. మా పితరులు వారి స్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము వారి వలె అలాగా ఉండక నాయన, నీ యొక్క నియమంలో మేము కొనసాగటానికి సహాయం చేయండి. మీరే కొద్ది మాటలు మీరు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఈ మొదటి నుండి 12 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మన పితరులు ఇశ్రాయేలును గూర్చి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పితరుల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. మన పితరులు ఎలాంటి నియమాలు కలిగి ఉన్నారో, మన పితరులు ఎలాంటి బలహీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారో ఇక్కడ ఆ 2 విషయాలు పౌలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మన పితరులకు ఇచ్చిన బలమైన 4 నియమాలు ఇక్కడ కనబడతాయి. ఒకటి, మేఘాన్ని ఇచ్చాడు, మేఘం కింద ఉండటానికి. 2, బాప్తిసం ఇచ్చాడు. 3, ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చాడు. 4, ఆత్మ సంబంధమైన పానీయమును ఇచ్చాడు. ఈ 4 నియమాలు ఆనాడు మన పితరులకి ఇవ్వబడ్డాయి. ఈ రోజున మనకు కూడా ఇది చాలా అవసరం. నియమం అనేది అది ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది. అమెరికా దేశంలో ఒకలాగా, భారతదేశంలో ఒకలాగా ఉండదు. ఇప్పుడు పిల్లల్ని కంటారు, తల్లులు పిల్లల్ని కంటారు. భారతదేశంలో ఆ తల్లే పిల్లల్ని కంటది. అమెరికా దేశంలో
కుక్క కానీ పంది కానీ పిల్లలను కనవు. అక్కడ కూడా స్త్రీయే పిల్లలను కనడానికి అవకాశం ఉంటుంది. ఇది దేవుడు పెట్టిన నియమం. స్త్రీ పిల్లలను కంటం అనేది దేవుడు పెట్టినటువంటి నియమం. కొన్ని పద్ధతులు ఉంటాయి, పద్ధతులు మారతాయి. ఆ దేశాన్ని బట్టి పద్ధతులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, ఒక ఉదాహరణ మీకు చెబుతాను. మనము కారు డ్రైవింగ్ చేయాలంటే మనము కుడి ప్రక్కన కూర్చోవాలి. కుడి ప్రక్కనే స్టీరింగ్ ఉంటుంది, కుడి ప్రక్కనే దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటాం. అదే ఇతర దేశాలు అనుకోండి, స్టీరింగ్ ఎడమ ప్రక్కన ఉంటుంది, ఎడమ ప్రక్కనే పోవాలి వాళ్ళు. మీరు గమనించారో లేదో? ఎందుకు అలా చేస్తున్నారంటే ఆ దేశ పద్ధతులు అలాగుంటాయి. ఆ దేశ పద్ధతిని బట్టి అలాగా వారు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నియమం అనేది ఎక్కడైనా ఒకటే నియమం. ఏమండి, ప్రతి వ్యక్తికి ఒక పేరు ఉండటం అదొక నియమం. అతను అమెరికా దేశస్థుడైనా, భారతదేశస్థుడైనా, ఆస్ట్రేలియా వాడైనా, లండన్ వాడైనా, ఏ దేశస్థుడైనప్పటికీ కూడా అతను ఒక పేరు అనేది కలిగి ఉండటం అదొక నియమం ప్రియులారా. రెండోది, ఒక ఐడెంటిఫై అనేది కలిగి ఉండటం అదొక నియమం. అతని పేరు, అతని వయసు, అతనికి ఉన్నటువంటి పరిస్థితి, ఒక కార్డు అనేది, ఐడెంటిటీ అనేది ఉండటం అదొక నియమం. కాబట్టి ప్రతి వ్యక్తికి నియమం అనేది ఎక్కడైనా ఒకటే ఉంటుంది, కానీ పద్ధతులు మాత్రము మారిపోతూ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి బలమైన 4 నియమాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటి అంటే, మేఘము కింద ఉండటానికి మేఘాన్ని ప్రభు ఇచ్చాడు. ఏమండి, ఏమిచ్చాడు? మేఘమును పంపించాడు మేఘము కింద ఉండటానికి. అందుకని నిర్గమకాండంలో మనం చదువుతాం కదా, నిర్గమకాండము మనము 14వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ప్రభు వారికి 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివితే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వారిని నడిపించుటకే పగటి వేళ మేఘస్తంభములో. మేఘము అంటే ప్రభువే వారి మధ్యకు వచ్చాడు. ప్రియులారా, సంఖ్యాకాండం 14:14 ప్రకారం కూడా మనం అదే చూస్తాము. పగలు మేఘస్తంభము అనే మాట మనం కూడా అక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉండాలని దేవుడు ఆశించాడు అంటే, ప్రియులారా, మేఘము కింద ఉండాలని మేఘము కింద ఉంచాడు. ఇక్కడ రాయబడింది కదా, కొరింథీ పత్రిక 10 మొదటి వచనములో, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి. అంటే దేవుని కింద ఉన్నారు. మేఘము కింద ఉండటం అంటే దేవుని కింద ఉన్నారు, ప్రభువు కింద ఉన్నారు. ప్రభుకు లోబడి ప్రభు కింద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చి, అయ్యా, నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు, కాబట్టి నీవు వచ్చి అతన్ని ముట్టి బాగు చేయమని ప్రభుని అడిగినప్పుడు, ప్రియులారా, ప్రభు అతనితో ఈ మాట చెబుతాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఈ శతాధిపతి తన దాసుని బాగు చేసుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈ శతాధిపతి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను వేడుకున్నప్పుడు, సరే నీతో వస్తాను, మీ ఇంటికి వస్తానంటాడు. అతను అంటాడు, నీవు నా ఇంట్లోనికి రావడానికి అర్హుని కాదు, నేను పాత్రుని కాదు అంటాడు. నీవు మాట మాత్రము సెలవివ్వమంటాడు. 9వ వచనం చూడండి, ఇది అండర్లైన్ చేసుకోవాలి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే
వచ్చును. చూసారా, ఇక్కడ నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నేను కూడా ఒక అధికారి చేతి కింద ఉన్నటువంటి వ్యక్తిని. ఇప్పుడు నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అంటే నేను ఏది చెబితే అది చేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు అంటే ప్రభు కింద ఉన్నారు, మేఘము కింద ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు వీళ్ళని లేచి వెళ్ళమంటే లేచి వెళ్ళాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఇది ప్రభు పెట్టినటువంటి ఒక గొప్ప నియమము. కాబట్టి దేవునికి లోబడి వారు బ్రతకాలి. అక్కడ మనం అదే చూస్తున్నాం, మేఘము కింద ఉండిరి. ఇక్కడ మనం అదే చూస్తున్నాం, నా చేతి కింద సైనికులు ఉన్నారు. ప్రియులారా, ఈ సైనికులు పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. అంటే నా మాట వింటారని దాని అర్థం అన్నమాట. ఇదే మత్తయి సువార్తలో ప్రియులారా, దేవుని మాట వినేవారిని దేవుని దేంతో పోల్చాడంటే, ఇక్కడ మత్తయి సువార్త, ఈ ఫ్యాన్ తగ్గించలే కొంచెం. మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు ప్రియులారా 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. చూసారా? కాబట్టి దేవుని చేతికిందున్న వ్యక్తులు, ప్రభు క్రింద ఉన్న బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు, అంటే ప్రభుకి లోబడి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వారంటే బండ మీద కట్టబడిన ఒక ఇల్లు లాంటి వాళ్ళు. అంటే బలంగా ఉంటారు అనేది ఇది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒకవేళ దేవుని మాట వినకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళలాగా ఉంటారు. అంటే బలహీనమైన వారు అని అర్థం అన్నమాట ప్రియులారా. కాబట్టి దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి నియమము ఎలాంటిది అంటే ఒక బలమైనటువంటిది. ప్రభు కింద ఉండేటువంటి మనుష్యులు, ప్రభు చేతి కింద బ్రతికే మనుష్యులు ప్రియులారా ఎప్పుడూ బలవంతులుగానే ఉంటారు. ఎందుకంటే ప్రభు చెప్పినట్లే చేస్తూ ఉంటారు. కనుక దేవుని ప్రజలుగా దేవుని కింద మనం ఉంటున్నప్పుడు మనం ఒక బలమైన బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటాం. కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటామని 125వ కీర్తన 1వ వచనంలో వ్రాయబడుతుంది ప్రియులారా. కాబట్టి దేవుడు వీరికి ఇచ్చినటువంటి ఒక బలమైన నియమం ఏంటంటే వారందరూ ప్రభు కిందే ఉన్నారు అని వ్రాయబడింది. వారందరూ మేఘము కింద ఉండిరి అని రాయబడింది. కాబట్టి మనము దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే మనము ప్రభు కింద ఉన్నట్టు కాదు. మనుషులు చెప్పినట్టు చేసామనుకోండి, మరి దేవుని కింద మనము ఉన్నట్లు కాదు. అధికారులు చెప్పినట్లు మనం చేసామనుకోండి, మనం దేవుని కింద ఉన్నట్లు మనం కాదు. కాబట్టి మనం ప్రభు కింద ఉన్నవారమంటే మనకు ఒక గుర్తింపు ఉంది. అదేంటంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం చేయటం అన్నమాట. ఏమండి? కనుక దేవుడు చెప్పినట్లు చేసే మనుష్యులు బండ మీద కట్టబడిన ఒక ఇల్లు, ఒక బలమైన ఇల్లుగా ఉంటారు ప్రియులారా. కాబట్టి అలాంటి నియమము దేవుడు మనకు అప్పగించాడు. మనము దేవునికి లోబడి ఉండవలసినటువంటి వారం అయి ఉన్నాం. బైబిల్లో రాయబడదు కదా, దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించండి, వాడప్పుడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఇప్పుడు దేవునికి లోబడటం వల్ల ఒక గొప్ప బలం వచ్చుద్ది, శక్తి వచ్చుద్ది. ఎంత శక్తి వచ్చుద్ది అంటే అపవాదిని ఎదిరించేంత శక్తి మనకు వచ్చుద్ది. కనుక మన బలహీనతలను ఎదిరించేంత శక్తి మనకు వచ్చుద్ది. కాబట్టి మనము దేవుని కింద మనం ఉన్నామని చెప్పుకుంటూ దేవునికి లోబడే వారంగా మనం లేకపోతే మన మాటలే కనబడతాయి, కానీ ప్రియులారా మనం ప్రభు కింద ఉన్న వారంగా మనం ఉండం ప్రియులారా. కాబట్టి ఇక్కడ బలమైనటువంటి ఒక గొప్ప నియమాన్ని ఈ ప్రజలు కలిగి ఉన్నారు ప్రియులారా. కాబట్టి మోషే అహరోనులు వెళ్ళి ఐగుప్తు దేశంలో వారితో మాట్లాడినప్పుడు
వారికి ప్రకటించినప్పుడు ప్రియులారా వాళ్ళు నమ్మి దేవుని కిందకు వచ్చారు, దేవుని అధికారాన్ని కిందకు వచ్చారు, దేవునికి లోబడిన వ్యక్తులుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి నీవు నేను కూడా ప్రభువు కిందే ఉండే వారంగా మనం ఉండాలి. ప్రభు యొక్క అధికారం కిందే మనం ఉండే వారంగా ఉండాలి. ఆయన అధికారం కింద మనం లేకపోతే ప్రియులారా మనము చాలా నష్టపోతూ ఉంటాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ సొలొమోను చెబుతాడు కదా, చూడండి 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటాడు. చూడండి 3వ అధ్యాయము మనము చదువుతాం ప్రియులారా, 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీవు జ్ఞానివి కదా అని అనుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం కింద ఉండాలి. ప్రియులారా, వీళ్ళు బాప్తిసం పొందక ముందే మేఘము కింద ఉన్నారు. ఏమండి, ఎక్కడున్నారు? మేఘము కింద ఉన్నారు. అంతేగాని మనుషుల కింద లేరు వాళ్ళు. లోకము కింద బ్రతకలేదు వాళ్ళు. మేఘము కింద ఉండిరి అనే వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఏది కూడా మనము ప్రియులారా మన ప్రవర్తన విషయంలో బయటికి పోకూడదు. ఏమండి, ఒక సహోదరుడు ఇల్లు ఓపెన్ చేయటానికి ఆయన ఓ పూజారి దగ్గరికి వెళ్ళాడు. భార్య రక్షించబడింది, అతను రక్షించబడలేదు. ప్రియులారా, ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు ఓపెన్ చేయడానికి పూజారి దగ్గరికి వెళ్తే వాడు చెప్పాడంట, 10వ తారీఖు తర్వాత ఇల్లు ఓపెన్ చేసుకోండి, 10వ తారీఖు ముందు ఓపెన్ చేసుకున్నారనుకోండి కీడు వచ్చేస్తుందని చెప్పాడు. ఏమండి, ఎవరి ఇల్లు? విగ్రహారాధన చేసేవాళ్ళు కాదు, బొమ్మలను పూజ చేసేవాళ్ళు కాదు, దేవుని బిడ్డలే. చాలామంది పెళ్ళిళ్ళు చేయాలంటే, ఇల్లు కట్టాలంటే పూజారుల దగ్గర పరిగెత్తారు, పంతుల దగ్గర పరిగెత్తారు. ఏమండి, వీళ్ళు మార్పు చెందింది ఎక్కడ చెప్పండి? ఏం మార్పు చెందారు వీళ్ళు? ఈ బైబిల్ వదిలేసి దాన్నే పట్టుకుని పోతే పోద్ది కదా, వీళ్ళ వల్ల దేవుని నామానికి అవమానం కదా. నాకు తెలిసినప్పుడు నేను అన్నాను, ఈ బుద్ధి జ్ఞానం లేదా వీళ్ళకి అని అన్నాను నేను. ప్రియులారా, మన ప్రవర్తన అంతటి యందు అధికారముకు అని ఒప్పుకోవాలి. మనం ఏది చేసినా, మన ప్రవర్తన అంటే మనం ఏది చేసినప్పటికీ కూడా ప్రభు అధికారం కిందే ఉండి చేయాలి. కానీ ఆ లోకంలో ఉన్న అన్యుల దగ్గరికి, విగ్రహాల దగ్గర పరిగెత్తకూడదు. ఏమండి, మన దేవుడు బలవంతుడైతే అవన్నీ మనకెందుకు? ఇంకా చాలామంది వాక్యం తెలియక, బైబిల్ చదవక, వారి జీవితంలో సరైన మార్పు లేక, సరైనటువంటి దేవునికి లోబడి బ్రతకక ఈ ఆశాలన్నీ వేస్తూ ఉంటారు. ఏమండి, అందుకే విగ్రహార్థికులైపోతారు. ఒక స్టాండర్డ్ ఉండదు. వీళ్ళు అట్టగయ్యారు కదా, ఏమైపోయారు వీళ్ళందరూ? బలహీనమైన విగ్రహారాధనకు లోబడిపోయారు. అహరోను దగ్గరకు వచ్చి అంటున్నారు, అహరోను, మా ముందు నడవటానికి ఒక దేవుణ్ణి చేయమంటున్నారు వాళ్ళు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం ఆ సంగతులు చూస్తాం ప్రియులారా. అక్కడ అహరోను దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా అహరోను గారు, ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. ఆయనేమో ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళితే వీళ్ళు ఏమంటున్నారు, కాబట్టి మాకు మా ముందు నడవటానికి, ఎవరి ముందు? మా ముందు నడవటానికి 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చదువుకుంటే మొదటి వచ్చిన, మోషే కొండ దిగకుండా తడవచ్చేట ప్రజలు చూసినప్పుడు
ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఎవరు నడవాలంటే వీళ్ళ ముందర? దేవుడు నడవాలా, దేవత నడవాలా? చెప్పండి. దేవత ఎక్కువ, దేవుడు ఎక్కువ? చెప్పరేంటండి? దేవతలు ఎక్కువ, దేవుడు ఎక్కువ? దేవుడు ఎక్కువ. మరి దేవుడు కావాలా, దేవత కావాలా? వీళ్ళకి దేవతే కావాలి. మీకు దేవతలు కావాలా, దేవుడు కావాలా? మాకు దేవతలే కావాలి. దేవతల పంచాంగాలు కావాలి, అంతే కదా. వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళందరూ మరి దేవత పంచాంగాల దగ్గరికి పోతూ ఉంటారు. మంచి రోజు చెడ్డ రోజు చూసుకునే రకాలందరూ ఈ దేవతలు కావాలనుకునే వాళ్ళే. మంచి రోజులు, చెడ్డ రోజులు. దేవుడేమో అన్ని రోజులు మంచిగా చేశాడు. వీళ్ళకేం కావాలి? ఒక ఆయన 7 గంటలకు రావాలి అయ్యగారు అన్నాడు. 7 గంటలకి ఏంటో అంటే శంకుస్థాపన చేయటానికి 7 గంటలకి. నీ 7 గంటలకి ఏంటో అంటే మేము అనుకున్నామండి అట్లా అంటున్నారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళామని చెబితే మేము తిడతాం కదా. 7 గంటలకు రానని చెప్పేది. రావాలండి అన్నాడు. రావటం కుదరదు. 10 గంటలకు వెళ్ళి ప్రార్థన చేసి ఆయన ఏమని అనుకోనండి. బుద్ధి మారకపోతే ఎలాగా? ఇంకా విగ్రహ సంబంధమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే ఎలాగా? వీళ్ళు విగ్రహారాధికులైపోయారు. దేవత కావాలని కోరుకున్నారు. అహరోను దేవతను చేశాడు. ప్రియులారా, ఏమైపోయారు? ఇక్కడ చదువుతాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం ఏం చదివాము? మీరు వారి వలె విగ్రహారాధికులై ఉండకుడి. వారు విగ్రహారాధికులైపోయారంట. ఏమైపోయారు? బలమైన దేవుని కింద ఉండవలసినటువంటి వారు. ప్రియులారా, ఏమైపోయారు చెప్పండి? నువ్వు మాటలు రావా మీకు? విగ్రహారాధికులు అయిపోయారు. చూసారా, చాలామంది దేవుని కింద ఉండవలసినటువంటి మనుష్యులు దేవునికి సరిగ్గా లోబడక విగ్రహారాధికులు అయిపోతున్నారు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండరు వీళ్ళు. ఏమండి, చెడ్డవాటిని ఆశించేటువంటి మనుషులు దేవునికి ఎలాగ ఇష్టంగా ఉంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనము చదువుకొని గ్రహించి ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించాలి. కానీ బలమైనటువంటి దేవుడు మనకున్నప్పుడు, మన ముందు ఉన్నప్పుడు, మన పైన ఉన్నప్పుడు ఆ మేఘం కింద మనం ఉండాలి. కానీ విగ్రహారాధికులుగా మనం ఉండకూడదు. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం ఏమన్నాడు? కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరించుకుందాము. విగ్రహారాధికులైపోయారు వీళ్ళు. విగ్రహారాధికులైపోవటం వల్ల ఎంత నష్టం వచ్చిందండి? ఎన్ని వేల మంది చచ్చిపోయారండి. నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఇంచుమించు 3,000 మంది కూలిపోయిరి అనే మాట 32వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలిపోయారు. అంతే, విగ్రహారాధన సంబంధమైన పరిస్థితులు కూలిపోవటమే. ఏమండి, విగ్రహ సంబంధమైన పరిస్థితులు క్రైస్తవులకు వచ్చినాయి అనుకోండి, కూలిపోవటమే. క్రైస్తవ విగ్రహారాధన చాలా భయంకరమైంది. వాళ్ళు తెలియక చేస్తున్నారు, కానీ వీళ్ళు తెలిసే విగ్రహారాధన చేస్తున్నారు. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, జరిగినట్టున్నాయి మొన్నదాకా మరిమ ఉత్సవాలు. అందరూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గర దండం పెట్టుకొని ఎట్లా పెట్టుకుని ఆ ఫోటోలు పేపర్లో, న్యూస్ పేపర్లో వస్తే ఎంత భయంకరమైన ఫాదర్లు వెళ్తున్నారు, ఆ మరియ విగ్రహాన్ని దండం పెట్టుకుంటున్నారు. ఎంత బుద్ధిహీనమైన పరిస్థితులండి ఇవి. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉండి దేని రూపం అనేది నువ్వు చేసుకోనకూడదు, విగ్రహం అనేది నువ్వు
చేసుకొనకూడదు. ఏ కావాలి? కనబడేవాడే కావాలి, కనబడే ఎగర కావాలి. వీళ్ళు అంటున్నారు కదా, మా ముందు నడుచున్నట్లు దేవతలు చేయబడినారు. ఎంత భయంకరమైన పరిస్థితులు ప్రియులారా. బలమైనటువంటి నియమం పక్కకి వెళ్ళిపోయింది. దేవుడు వారి పైన ఉన్నప్పుడు, ప్రభు కింద వారు నడిచినప్పుడు ఏమండి, వారు శత్రువులు కూడా వాళ్ళని తాకలేదు. ఏమండి, ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారు వీళ్ళు, వెనకాల శత్రువులు వస్తున్నారు. ఆ మేఘం అంట, ఆ ముందున్న మేఘం వెనక్కి వచ్చిందంట. ఐగుప్తీయులకి చీకట కమ్మేసరికి వాళ్ళు సముద్రంలో నాశనం అయిపోయారు. దేవుని ప్రజలు బయటకు వచ్చారు, నడుచుకుంటూ బయటకు వచ్చారు. కాబట్టి దేవుని మేఘం కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో బాగున్నారు. కానీ ఎప్పుడైతే చెడ్డ వాటిని ఆశించారో ప్రియులారా, వారు విగ్రహార్థికులైపోయారు. దేవత విగ్రహార్థంలో బ్రతికారు. కనుక ఈ పగటికాల వేళ మనొకసారి ఆలోచన చేసినట్లయితే బలమైనటువంటి నియమముల నుండి తొలగిపోయారు, బలమైన నియమముల నుండి పడిపోయారు. ఏమండి, బలహీనపరిచేటువంటి ఆ దౌర్భాగ్యమైన విగ్రహారాధనకు లోబడిపోయారు. విగ్రహాన్ని ఎంత భయంకరమైందంటే మన వంశాలను కూడా వృద్ధి లేకుండా చేస్తుంది. బైబిల్లో ఉంది కదా, లజ్జాకరమైన దేవత ఏం చేస్తుందంట? ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం కదా, ఏం చేస్తుందండి? తీసిన వాళ్ళు చదవండి. లజ్జాకరమైన దేవత ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పలేకపోతున్నారు. 3:24 అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేచున్నది. 3,000 మందిని మింగేసింది దేవత. ఇది చూడండి, కష్టార్జితాన్ని మింగేస్తుంది, గొర్రెలను, పశువులను మింగేస్తుంది. ప్రియులారా, విగ్రహారాధన అంత భయంకరమైనది. క్రైస్తవ విగ్రహారాధన భయంకరమైనది. కాబట్టి మేఘం కిందే మనం బ్రతకాలి కానీ విగ్రహార్థికులమైపోకూడదు. కాబట్టి వీళ్ళు విగ్రహార్థికులైపోవటం వల్ల ఒకటి, దేవునికి ఇష్టం లేకుండా పోయారు. అర్థమవుతుందా? నీలో కూడా క్రైస్తవ విగ్రహారాధన ఉంటే వదిలిపెట్టుకోవాలి. బైబిల్ని ముద్దెట్టుకోవటం, బైబిల్ని దండం పెట్టుకోవటం. కొంతమంది ఇదొక విగ్రహారాధన చేస్తారు. సిలువకి దండాలు పెట్టుకోవటం, చేతి మీద ఉంగరానికి సిలువ ఉందనుకోండి, సిలువను ముద్దెట్టుకోవటం, ఏదో పెద్ద భయంకరమైన విగ్రహారాధన. ఇప్పుడు నేనున్నాను, నా చేతికి ఏమైనా ఉంగరాలు ఉన్నాయి చెప్పండి? మెళ్ళ ఏమైనా ఉంగరాలు ఉన్నాయా? నేను సేవకు వచ్చి 28 సంవత్సరాలు అయిపోయింది. నేను ఏదైనా ఉంగరం చేయించుకోలేనా? చేయించుకోలేనా? అదేంటి మమ్మల్ని చేయించుకోవద్దంటావా అనుకుంటారేమో. చేయించుకోండి, పెట్టుకోండి, కానీ అలాంటివి చేయమాకండి. సిలువలు అలాంటివి చేయమాకండి, ముద్రించుకోమాకండి. ఆటోమేటిక్గా నువ్వు సిలువ చేయించుకున్నావు అనుకో, దాన్ని ముద్దెట్టుకుంటావు. ఇప్పుడు అడ్డాడి దగ్గర చూసారా, పెద్ద సిలువ పెట్టాడు ఆయన. ఆ సిలువ దగ్గర కింద నుంచి మోకాళ్ళతో పైకెక్కుతున్నారు. అది వాక్యానుసారమా అనేది ఎవడైనా చూస్తాడా? చూడడు. ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఆ సిలువను కావటించుకుంది కొంతమంది. నేను అప్పుడు బయటపడి వెళ్తాడు, చూస్తూ ఉంటారు. భయంకరమైన విగ్రహారాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు దేవునికి ఎలా ఇష్టలుగా ఉంటారు? దేవుని పేరిట సాతానుడు చేసే కార్యం అన్నమాట అది. పేరు దేవుందే. ప్రియులారా, ఒక స్థలంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి దయ్యం బయటకు వచ్చి ఆ దయ్యము మాట్లాడుతుంది. ఇదిగో ఇక్కడున్నది నేనే అంటుంది.
అదేంటి యేసుప్రభు పాటలు పాడుతున్నారు కదా అంటే యేసుప్రభు పాటలు పాడతారు, కానీ మహిమ పొందేది నేనంటుంది అది. నా ఈ ఒక్క ఆమెలో నన్ను వెళ్ళగొడుతున్నారు, నాకు ఇక్కడ 162 మంది ఉన్నారంటుంది అది. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇలాంటి క్రైస్తవ విగ్రహాల నుండి దేవత ఉండక ఏముండదు చెప్పండి? దేవతలు నివాసం చేయక ఏమి నివాసం చేస్తాయి? ప్రియులారా, మన విగ్రహార్థికులమైపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. రెండవది, రాలిపోయారంట. ఇక్కడ ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు? దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములోనే సంహరింపబడ్డారు. సంహరింపబడటం అంటే రాలిపోయారు. అకాలపు కాయలు పైనుంచి రాలినట్లుగా రాలిపోయారు. కొన్ని ఫలాలు ఉంటాయి, అవి పరిపక్వ రాకముందే రాలిపోతాయి. అట్లాగే రాలిపోయారంటే వీళ్ళు సంహరించబడ్డారు, చంపబడ్డారు. వీళ్ళ ప్రయాణం కానానికి చేరాలి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించాలి. వాళ్ళు బయలుదేరినప్పుడు ఇలాగ సంబరపడి ఉంటారు, అరే మనము కానాను దేశంలోకి వెళుతున్నాం, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయంట, ఇదిగో అక్కడ ద్రాక్షాలు బాగున్నాయి అని మనోళ్ళు ఇల్లు చూసి చెప్పారు, కాబట్టి మనం అక్కడ ప్రవేశిస్తామని ఎంత సంబరపడి ఉంటారు. కానీ అరణ్యములోనే రాలిపోయారు. కాబట్టి ఒక బలమైనటువంటి నియమాన్ని కలిగి జీవించవలసిన ఈ వ్యక్తులు ప్రియులారా ఆశించుట వలన ఏమండి, ఒక ఆయన ఇలాగన్నాడు, నీ మనస్సాక్షిని నువ్వు త్రోసివేయటను బట్టి, నీ మనస్సాక్షి గద్దింపును నీవు అణుచుకొనుటను బట్టి నీవు ఆటోమేటిక్గా పాపానికి లోబడతావన్నాడు. ఈ మనస్సాక్షి అనేది ఒక బ్రేక్ లాంటిదంట, స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఏమండి, అంతేకాదు దేవుని వాక్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది, ఆగిపోవాలి. ఏమండి, కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ మనస్సాక్షిని త్రోసివేస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని త్రొక్కివేస్తావో, అప్పుడు నీవు దేవునికి లోబడుకోకుండా దేవునికి విరోధంగా ప్రవర్తించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ప్రియులారా, మన పితరులు బలమైనటువంటి నియమాన్ని కలిగి బ్రతకవలసిన వాళ్ళు విగ్రహార్థికులైపోయారు. రెండోది చూడండి, దేవుడు వీళ్ళకి ఇచ్చిన బలమైన నియమం రెండోది ఏంటంటే, కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 10వ అధ్యాయము మనం 2వ వచనం చదువుదాం. మరియు అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ముందు లోబడటం చాలా ముఖ్యము, అంటే ప్రభు కింద ఉండటం చాలా ముఖ్యము. ఆ తర్వాత బాప్తిసం పొందటం చాలా ముఖ్యం. ఇది గొప్ప నియమం. యేసు ప్రభువే బాప్తిసం తీసుకుని అంటాడు కదా, యోహాను బాప్తిసం ఎత్తంటే నీతి యావత్తు ఇలాగ జరగాలి అంటాడు. అంటే బాప్తిసం ఎక్కడైనా బాప్తిసమే, భారతదేశంలోనైనా బాప్తిసమే, అమెరికా దేశంలోనైనా బాప్తిసమే, లండన్లోనైనా బాప్తిసమే. ఇది నియమం అన్నమాట, నియమము. దేనికి మించిందే మరొకటి లేదు. బాప్తిసం అంటే ముంచబడటం, తిరిగి లేవటం అన్నమాట. బాప్తిసం అంటే నేను ఒక సాక్షిగా, క్రీస్తు సాక్షిగా నేను బ్రతుకుతాను అనే ఒక నియమముతో అక్కడ ముంచబడటం అన్నమాట. ఒక సాక్షిగా బ్రతకడానికి బాప్తిసము చాలా అవసరం ప్రియులారా. కాబట్టి వీళ్ళందరూ బాప్తిసం పొందారు, సముద్రములో బాప్తిసము పొందారు ప్రియులారా. అందుకే వీళ్ళు సముద్రం దాటి యువతలకు వచ్చిన తర్వాత రాహాబు అని వేసి అంటది, మీ దేవుడైన యెహోవా అంటది. మన దేవుడైన యెహోవా అని ఎందుకు అంటలేదు? వాళ్ళు బాప్తిసం పొందారు, ఏమైనా బాప్తిసం పొందలేదు. వాళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళు రక్షించబడలేదు. అందుకే రాహాబు అని వేసి అంటది, మీ దేవుడైన యెహోవా అంటది. ఎప్పుడైతే ఒక వ్యక్తి బాప్తిసం పొందుతాడో ప్రియులారా, దేవుని ప్రజ అయిపోతాడు, దేవుని సొత్తు అయిపోతాడు, దేవుని స్వాస్థ్యమైపోతాడు. నేను దేవునికి లోబడి ఉంటున్నానండి,
అన్నంత మాత్రాన దేవుని సొత్తు కారు వాళ్ళు. ఎప్పుడైతే ఒక వ్యక్తి బాప్తిసం అనే నియమాన్ని కలిగి ఉంటాడో ప్రియులారా, ఆ వ్యక్తులు దేవుని స్వాస్థ్యమైపోతారు, దేవుని సొత్తు అయిపోతారు, దేవుని స్వకీయమైన సాంపాద్యమైపోతారు. అందుకే ప్రతి వ్యక్తి కూడా బాప్తిస నియమములోనికి రావాలి. ఏమండి? అప్పుడే రక్షణ పొందిన వారిగా ఉంటారు. ఈ సొంత రక్షణ లేకపోతే ఎన్ని సొంత ఉన్నా వేస్టే, ఎన్ని సొంత కారులున్నా, సొంత ఇళ్ళున్నా, ఎన్నున్నప్పటికీ ఉన్నాడు వేస్టే ప్రియులారా. కాబట్టి వీళ్ళందరూ కూడా సముద్రములో బాప్తిసము పొందారు ప్రియులారా. బాప్తిసాన్ని మనం తృణీకరించకూడదు, త్రోసివేసేయకూడదు. ఏమండి? చాలామంది ప్రభు ప్రేరేపిస్తూ ఉంటాడు, కానీ బాప్తిసం పొందటానికి ఇష్టపడరు, అణచివేసుకుంటూ ఉంటారు. ఏదో లాగుతూ ఉంటాయి ఈ లోక సంబంధమైన పనులు, ఆశలు, కోరికలు. ఒక మంది మా పిల్లోడు పెళ్ళి అవ్వాలి, అది అప్పుడే బాప్తిసం తీసుకుంటానంది. అదేంటి పెళ్ళికి బాప్తిసానికి సంబంధం ఏంటంటే, మా పిల్లోడు పెళ్ళి అన్నిల గుళ్ళో చేయాలనుకున్నారు అంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోపే ప్రాణం పోతే ఏంటి పరిస్థితి చెప్పండి? ఈ లోపే ప్రాణం పోతే ఏమవుద్ది? ఆమె గతి ఏమవుద్ది? నరకని పోవటమే కదా. నేను ఈ లోపే పెళ్ళికి ముందే దేవుడిని పిలిస్తే ఏంటి పరిస్థితి? ప్రియులారా, చాలామంది జీవితాల్లో ఉంటాయి వాళ్ళకి ఆలోచనలు. ప్రభు బిడ్డగా అంగీకరించబడుకోకుండా, ఆయన స్వాస్థ్యంగా అవ్వకోకుండా ఇహలోకమైన ఆశలు కలిగి బాప్తిసమును తృణీకరిస్తూ ఉంటారు. బైబిల్లో కూడా చాలామంది బాప్తిసమును నిరాకరించారంట. పౌలు అంటాడు, మీ నాశనానికి మీరే పాత్రులు అని వదిలేశాడు. వాళ్ళు బాప్తిసం నిరాకరించిన వారిని మీ నాశనానికి మీరే పాత్రులను వదిలేశాడు. కనుక ప్రియులారా, మన పితరులు ఏం చేశారు అంటే ప్రియులారా, వారు బాప్తిసము పొందారు. ఇంకేం చేశారు? ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించారు, ఆత్మ సంబంధమైన పానమును వాళ్ళు చేశారు. అంటే ఇక్కడ ప్రభు యొక్క బల్ల కలిగి ఉన్నారు, పస్కాని కలిగి ఉన్నారు. ఆ రోజుల్లో ఆత్మ సంబంధమైన ఆహారం అంటే పస్కా. ఒక కుటుంబస్తులు ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి దాని మాంసం తినాలి అనేది వారి యొక్క ఆచారం. కాబట్టి పస్కాని తినాలి, అంజూరపు ఆడలు తినాలి, ద్రాక్షరసం త్రాగాలి. దావీదు కూడా ఆయన మనస్సును తీసుకొచ్చిన తర్వాత ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఇస్తాడు, ఆ ఆడలు ఇస్తాడు, అంజూరపు ఆడలను ఇస్తాడు, ద్రాక్షరసము త్రాగినిస్తాడు. అదేంటంటే ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి పస్కా అది. ఈ రోజుల్లో మనకున్నటువంటి పస్క ఏంటంటే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. బైబిల్ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు అనే మాటలు మనకు కనబడతాయి. చూడండి ప్రియులారా, ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. కాబట్టి చదవండమ్మా. 56 వచ్చింది. నా శరీరమును తిని 6:56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యందును అంటాడు. ఇంకా మనము కిందకి వెళ్తే ప్రియులారా, అంత్యదినాన వాడిని లేపుతానంటాడు. ఇదిగో ఇక్కడ 49వ వచనంలో, మీ పితరులు అరణ్యములో మన్నా తిని చనిపోయేరి, దీన్ని తినివాడు సావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, జీవాహారం నేనే. ఎవడని ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము
ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైనటువంటి పానము మనము తీసుకునేవారిగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానం అంటే దేవుని వాక్యం కూడా ఆత్మ సంబంధమైన ఆహారమే, దేవుని వాక్యం కూడా ఆత్మ సంబంధమైన పానమే. నా వాక్యము నీరు వలెను మంచు వలెనే ఉండదని ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మీయ ఆహారము అని అంటాం కదా. కనుక ఇది మనకి చాలా బలాన్ని ఇచ్చుద్ది. దేవుని వాక్యము బలమైనటువంటిది. ఏమండి, దేవుని వాక్యం లేకపోతే మనకి బలం ఉండదు. దేవుని వాక్యం లేకపోతే బలం ఉండదు. ఈ వాక్యము ఆహారం లాంటిది, నీరు లాంటిదని మనము వాక్యంలో చదువుతూ ఉంటాం. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యం మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఒక నీరు లాంటిది, ఒక పానము లాంటిది. దేవుని వాక్యం ఒక ఆహారము లాంటిది. ఇర్మియా అంటాడు, నీ వాక్యము నాకు దొరక నేను దాన్ని భుజించి తిని, అది నా నోటికి తేనె వలె ఉన్నది అంటాడు. కాబట్టి దేవుని వాక్యము ఆహారము, పానము లాంటిది ప్రియులారా. కాబట్టి ప్రతి వ్యక్తి దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఇది నియమము, బలమైన నియమము. ప్రతి వ్యక్తి దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఇది బలమైన నియమము ప్రియులారా. కనుక దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు కలిగి ఉండాలి. వాక్యమే మనను బ్రతికిస్తుంది, వాక్యమే మనను నడిపిస్తుంది. వాక్యాన్ని మనము పక్కన పెట్టకూడదు. దేవుని వాక్యాన్ని పక్కన పెడితే విగ్రహార్థికులైపోతారు. దేవుని వాక్యాన్ని పక్కన పెడితే ఏమైపోతారు? వ్యభిచారులు అయిపోతారు. ఉంది కదా, కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. ప్రియులారు, ఈ బలమైనటువంటి నియమాలు వీళ్ళు పోగొట్టుకున్నారు. ఏమైపోయారు అంటే, ఏమండి, విగ్రహార్థికులైపోయారు, వ్యభిచారులైపోయారు. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. అన్యులు పండగలు చేసినప్పుడు, ఇశ్రాయేలుని పిలిచినప్పుడు, ఇశ్రాయేలు పురుషులు అన్ని స్త్రీలతో వ్యభిచారము చేసి దాదాపు 1,000 మంది, 23,000 మంది కూలిపోయారు. కాబట్టి వీళ్ళు బలమైనటువంటి నియమాలని ప్రియులారా వాళ్ళు విడిచిపెట్టి ఏమైపోయారు? విగ్రహార్థికులైపోయారు, వ్యభిచారులైపోయారు. అంతేకాదు శోధించే వాళ్ళు అయిపోయారు. ఏమండి, మనము ప్రభుని శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిపోయారు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను కార్యాలు, విగ్రహారాధన, వ్యభిచారము, శోధించటం, సనగటం. ఏమండి, కొంతమంది సనుగుతూ ఉంటారు కదా, శోధిస్తూ ఉంటారు. శోధించడం అంటే ఏంటి? విసికించటం అన్నమాట. యెషయా గ్రంథంలో ఇక్కడ ఒక ప్రవక్త దేవుని ప్రజలు ఏం చెబుతాడంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథము 7వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు 12వ వచనం, ఆహాజు నేను దేవుణ్ణి నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసుకుంటూ చాలదనుకున్న దేవుని కూడా మీరు విసికింతురా. శోధించడం అంటే ఏంటి? విసికించటం. కొంతమంది ఉంటారు కదా, వారికి కావలసిన అవసరతల కొరకు విసికిస్తూ ఉంటారు. మీటింగ్లు పెట్టారనుకోండి, ఇటువరకు ఇలా ప్రార్థన చేసేవాళ్ళు, ప్రతిరోజు ఇదే ప్రార్థన, పప్పు ఇవ్వనాయన, ఉప్పు ఇవ్వనాయన, నూనె ఇవ్వనాయన, పంచదార ఇవ్వనాయన, అలే ఇదే ప్రార్థన.
ఏమండి, దేవుడు తెలియదా? ఆయన ఏమో దేవుడు తెలియదా? ఆయన ఇస్తాడు, ఆయన విసిగించకూడదు. బైబిల్ ఉంది కదా, మీకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రియులను కొంతమందిని దేవుని శోధిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని శోధించారు. ఇదిగో ఆయన మాకు ఆహారం సిద్ధపరచగలడా, మాకు నీళ్ళు ఇవ్వగలడా అని ప్రభుని శోధించారు వీళ్ళు. మోషే మాకు ఇవ్వగలడా ఆయన? ఏమండి, దేవుని శోధించారు. 77వ కీర్తన అనుకుంటా, అక్కడ చూడండి వీళ్ళ గురించి రాయబడద్ది. 77వ కీర్తనలో ప్రియులారా వాళ్ళు చూడండి, 78వ కీర్తన 17వ వచనం. ఆయనను వారు ఆయనకు విరోధంగా ఇంకనూ పాపం చేయొచ్చునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు శోధించిరి, తమ హృదయాల్లో శోధించారంట. ఈ అరణ్యములో భోజనము సిద్ధపరచగలడా అనుచు విరోధముగా మాట్లాడిరి. ప్రియులారా, మనము శోధించకూడదు. అసలు శోధించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు కొంతమంది అడుక్కుంటాకు వస్తారు. ఈ అడుక్కుంటాకు వచ్చేవాళ్ళు కొంతమంది కదలరు. మీరు గుర్తుపట్టారో లేదు. వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చామనుకోండి, 10 రూపాయలు కదా 50 రూపాయలు ఇవ్వంటారు వాళ్ళు. మీకు ఎదురైన ఈ పరిస్థితులు 10 రూపాయలకి 50 రూపాయలు ఇవ్వంటున్నారు. లేవు ఇచ్చాం కదా వెళ్ళమంటే వెళ్ళరు, కదలరు. మళ్ళీ అడుగుతారు, అయ్యగారు అమ్మగారు అంటారు, లేకపోతే అమ్మ అంటారు. శోధిస్తారు. ఇక అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి మనం? వీళ్ళు కదిలేటట్లు ఎర్ర రాయన ఇచ్చేస్తామంటారు, అప్పుడు వెళ్ళిపోతామంటారు. మరి మనం అలా కాదుగా. మనం తండ్రి బిడ్డలం కాబట్టి మనకేం కావాలో ప్రభువు తెలుసు. ఆయన అమ్మా అయ్యా అంటాడు. మనం ఏమంటాం? అయ్యా అంటూ ఉంటాం. కాబట్టి మనకి వాళ్ళకి తేడా ఏముంది చెప్పండి? జలగ పట్టి పీడిచినట్టుగా పెడతారు కొంతమంది. వారి ప్రార్థనకి అదే. వారి ప్రార్థన ఏంటంటే, ఈవిడి మీకు ఇస్తానన్నావు, అడుగుడి మీకు ఇవ్వనన్నావు కదా, ఇస్తానన్నావు కదా ప్రభువా, ఇమ్ము అని జలగ పీకినట్లుగా పీకుతూ ఉంటారు. అందుకే ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఉపవాసం ఉన్నావంటే, ఈ పెళ్లి కోసం ఉపవాసం ఉన్నాను. పీకులాడుతూ ఉంటారే. మిగిలిన రోజుల్లో ప్రార్థన చేయరు. ఆ రోజే ఉపవాసం ఉండి ఆ రోజే ప్రార్థన, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ రోజే ప్రార్థన, ఆ రోజే. విసిగించేటువంటి మనుష్యులు, శోధించేటువంటి మనుష్యులు ప్రియులారా, శోధించి సర్పం వలన నశించిపోయారంట. సర్పం వచ్చేసి అందరినీ కాటేసింది. సంఖ్యాకాండంలో కనబడుతుంది. అందరూ చచ్చిపోయారు. కాబట్టి శోధించటం దేవునికి ఇష్టం లేదు. మనము తండ్రి దగ్గర మనమున్నాము, ఆయన ద్వారానే మనం పొందుకుంటాం. సనుగుడు స్వభావం కనబడుతుంది. మోషే మీద అహరోను మీద సనుగుతున్నారు. ప్రియులారా, ఎందుకు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు ఇక్కడికి అని, ఏమైపోయాడు ఈయన, ఎక్కడికి వెళ్ళాడు ఈయన అని సనుగుతున్నారు. చూడండి, కొంతమంది ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సనుక్కుంటారంట. వీళ్ళు ఎప్పుడు పోతారా, ఇంట్లో అన్నీ అయిపోయినాయి అనుకుంటారు కొంతమంది. ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, వీళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు వీళ్ళు అనుకుంటారు కొంతమంది. ప్రియులారా, ఏదైనా చేయవలసినటువంటి కార్యము, మంచి మర్యాదలు చేయవలసిన సమయంలో కొంతమంది సాటుకు వెళ్ళి సనుక్కుంటూ ఉంటారు. బైబిల్లో ఉంది, ఆతిథ్యము చేసేటప్పుడు మీరు సనగమాకండి అన్నాడు. కనుక వీళ్ళలో ఈ 4 కనబడుతున్నాయి. ఈ బలహీనమైనటువంటి 4 కనబడుతున్నాయి. 1 వ్యభిచారము, 2 విగ్రహారాధన, 3 శోధించటం, 4 సనగటం. ఈ బలమైనటువంటి నియమాలు, ఈ బలహీనమైనటువంటి కార్యాలు ఈ బలమైన నియమాలని మింగేసేసాయి.
మనకి ఆదికాండంలో పరోకు వచ్చిన కళ మనం చూస్తాం కదా. పరోకు కళ వచ్చుద్ది. ఆ కళలో బలిసినటువంటి 7 ఆవులు వచ్చినాయంట బయటికి. అదే ఏట్లో నుంచి బలహీనమైన 7 ఆవులు వచ్చినాయంట. ఈ బలహీనమైన 7 ఆవులు బలమైన 7 ఆవులు మింగేసినాయంట. ఇది పరోకు వచ్చిన కళ. ఏమండి, బలహీనమైనవి బలమైన వాటిని మింగేసేసాయి అంటే దాని అర్థం వేరు. యోసేపు చెప్పాడు, అయ్యా బలమైన 7 సంవత్సరాలు రాబోతున్నాయి, పంట బాగా పండే సంవత్సరాలు. బలహీనమైన సంవత్సరాలు, కరువు సంవత్సరాలు 7 రాబోతున్నాయి. కాబట్టి ఈ కరువు సంవత్సరాలు తట్టుకోవాలంటే 7 బలమైన సంవత్సరాలు కావాలి అన్నాడు. కనుక ప్రియులారా, ఆ కరువు అనుకోకుండా తీర్చబడింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బలమైన వాటిని బలహీనమైన మింగేస్తున్నాయి. ఏమండి, పాపపు బలహీనతలు బలమైన ఆత్మ సంబంధమైన నియమాలను మింగేస్తున్నాయి. అలాంటప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. కాబట్టి మనమే మన మీదకి కీడు తెచ్చుకుంటాం. మనం చేరవలసినటువంటి పరమకాణానికి చేరకుండా, పరలోక రాజ్యానికి చేరకుండా ఈ బలమైన ఈ 4 నియమాలను మింగివేయబడితే మనము బలహీనమైన ఆ పాపకార్యాలకు లోబడిపోతే ఆ చేరవలసిన పరమకాణానికి చేరలేం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ పైటికాలపు వేళ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మా పితరుల వలె మేము ఉండకూడదు ప్రభువా. ప్రార్థన చేసుకున్నాము. మా పితరులు బలమైన నియమాలను కలిగిన వారే బలహీనమైన కార్యాలకు లోబడిపోయి నశించిపోయారు ప్రభువా. తండ్రి, మేము అలాగ ఉండకూడదు ప్రభువా, మాకు సహాయం చేయండి. బలమైన నియమాలు మేము కలిగి బ్రతకాలి నాయన. నీ చేతి కింద మేము బ్రతకాలి ప్రభువా. బాప్తిసముతో బ్రతకాలి ప్రభువా. ఆత్మ సంబంధమైన ఆహారం పానం చేస్తూ బ్రతకాలి ప్రభువా. మాకు సహాయం చేయండి నాయన. మీ రాజ్యంలో మేము చేరు వరకు ఈ బలమైన నియమాలు కలిగి మేము బ్రతకాలి ప్రభువా. మాకు సహాయం చేయండి. మమ్మల్ని దర్శించండి. మా పితరులు బలహీనమైన వాటికి లోబడిపోయినట్లుగా మేము లోబడకూడదు ప్రభువా. క్రైస్తవ విగ్రహాలతో మాలలో ఉండకూడదు ప్రభువా. వ్యభిచారం మాలో ఉండకూడదు ప్రభువా. శోధించే మనస్తత్వం మాలో ఉండకూడదు ప్రభువా. సనుగుడు మాలో ఉండకూడదు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన, నీలో మేము బలమైన బిడ్డలుగా జీవించాలి నాయన. నీ రాకడ వరకు మేము స్థిరంగా నిలబడి ఉండాలి ప్రభువా. పడిపోకుండా మేము నిలిచి ఉండాలి. బలమైన నియమాల్లో నిలిచి ఉండాలి ప్రభువా. బలహీనమైన ఊబుల్లో పడిపోతున్నాము నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. దర్శించండి ప్రభువా. నీకు బిడ్డలు నిలబెట్టండి నాయన. సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ నీ వాక్యంలో నిలబెట్టండి నాయన. నీ సన్నిధిలో నిలబెట్టండి నాయన. ఇంకా బాప్తిసం పొందని వారు బాప్తిసం పొందాలి. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పానాన్ని భుజించాలి ప్రభువా. నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి ప్రభువా. ఎప్పుడు ఏమైపోతామో మాకు తెలియదు నాయన. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటి మా జీవితాలు ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి. బలమైన బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.